హలో హాయ్ అందరికి నమస్కారం అండి. అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. నైట్ వర్క్ వల్ల లేట్గా పడుకోవడం జరిగింది. సో లేచేసరికి భోగి కాస్త ఇలా అయిపోయింది. అట్లీస్ట్ ఆ కాలిపోయిన బొగ్గులైనా చూద్దామని కిందకు వచ్చాను. ఇలా మా ఇంటి ముందు రోడ్డు మీద ఇలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ ముందున ఆ చివరిన ఇంకా ఫైర్ అనేది కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూస్తాను. అండ్ ఇవాళ చాలామంది ఊర్లు వెళ్తుంటారు, చాలామంది ఊర్లు వెళ్ళి పండుగలు చేసుకుంటారు. సండే కాబట్టి ఓకే, బట్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే కూడా పండుగలు పడ్డాయి. సో ఆఫీస్ అయితే లీవ్ ఇవ్వట్లేదు. ఎలాగో రిక్వెస్ట్ చేస్తే ముక్కనంకి ఇచ్చారు. సో అప్పటికి వెళ్ళాలి. ఈరోజు మా పేరెంట్స్ మొత్తం ఊరు వెళ్తారు. సో అదంతా ఈరోజు జరుగుతుంది. ఇంకా చాలామంది ఇవాళ భోగి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి ఆయిల్ పూసుకొని నలుగు పెట్టుకొని హాట్ వాటర్తో స్నానం చేస్తారు. సో నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ ఉంది, ఆమెతోనే నేను ఆయిల్ పూసిపించుకొని అండ్ నలుగు పెట్టించుకుంటాను. సో ఆమెకి ఏజ్ అయిపోతుంది, బట్ ఇవాళ నేను రిక్వెస్ట్ చేశాను. లేట్గా లేచని తిడుతుంది, అయినా సరే రిక్వెస్ట్ చేసి మా అమ్మమ్మతో, యాక్చువల్గా అమ్మమ్మ వద్ది, నేను మా అమ్మ అంటుంటాను. సో ఆమెతో నలుగు అనేది పెట్టించుకున్నాను. మొత్తం అంతా మీకు చూపిద్దామని చేశాను. అండ్ మా స్ట్రీట్కి వచ్చేసరికి ఈ హరిదాస్ ఉంటారు కదండి, అతను తిరుగుతున్నారు. సో భలే మంచిగా అనిపించింది. ఆ పాటలు మనకి అర్థమవుతాయి తెలుగే, బట్ మనకి మీనింగ్ తెలియదు, బట్ ఎందుకో తెలియదు. చాలా హ్యాపీగా ఉంటుంది అవి వింటుంటే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తూ ఉంటారు. ఇంకా మా మామతో అడిగి ఆ ఆయిల్, నలుగు పిండి అంతా సెట్ చేసి పెట్టాను. పాపం మా మామ నా గురించి పైకి వచ్చి అంతా నా గురించి బాగా పామింది. ఇంకా మొత్తం అంతా మీరు చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి, లవ్ యూ. ఏది చదివేది అలా నూరుగా రాసుకొని వస్తాం. మరి అమ్మ నుంచి గాలి లేదు. అమ్మ దుకాణం నుంచి ఏం ఖాళీ ఉండబోదు, దుకాణం లేకపోతే బాగుంది. ఈ అమ్మ వాళ్ళు పోదు దుకాణం ఎట్టకపోదు. జల్లిడితో స్నానం చేయాలి. జల్లిడితో జల్లిడి 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 జల్లి అంటే ఆడేసుకుంటాం. జల్లితో అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. నవ్వుతున్నాను ఎదురు కూర్చొని ఎదురు నిల్చుంటావు, ఏ కాలు చేసి నిమిషాలు వెళ్తారు. నీ మొహం వేయించానే కనిపించకూడా. అది కనిపించలేదు. డాక్టర్కి వెళ్ళమంటే నువ్వు అయిపోతున్నాను. తర్వాత డాక్టర్ నుంచి ఖాళీ లేదు, తర్వాత రాయించుకున్నాను. వెనక్కి తిరగల, వెనక్కి బీపీ వెనకాల. కితకితలేస్తుంది మా అమ్మ.
పేరు బాగా చెబుతాను లేక నాకు నా పెళ్ళికి వెళ్తావా? నాయనకి వెళ్తాను. ఎవరు వెళ్తారు? కనకమ్మ అలా కనకమ్మ సంతోషం చెప్తారు కదా కట్నం తింటుంది అన్నీ వెళ్తారు తెలియదు. నేను లెగిస్తాను అక్కడ నిమిషం, నేను లెగిస్తాను మామ. ఎవరు ఎందుకు ఇంత వయసు వచ్చిన పని చేస్తానంటే గ్రేటమ్మా నీలో మాట్లాడుతున్నాను. గ్రేట్ ఇంత పని చేస్తున్నావు నీ వయసు వచ్చిన నీళ్ళు అక్కడ రోజు లేరమ్మా అంటుంటా. చూడు మా అమ్మ చెప్పు దగ్గర పడుకోమని చెప్పాలి అలా చేస్తూ మాట్లాడు. సరే పడుకోరా ఒరే రెడీ ఇక్కడ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఆడుతున్నాను. చిన్నప్పటి నుంచి నలుగు బాబు నలుగు నేను అలా అమ్మేటరు మా అమ్మ ఎందుకు పెట్టాలి? నువ్వెందుకున్నావే? అలా అమ్మేటరు మా మామ పెడతా చెప్తున్నాడు ఈ పెళ్లి. చిన్నప్పుడు రాసింది రోజుదాన్ని జగదీష్ నేను ఊరికి వెళ్తున్నాను. ఇదిగో పెట్రోల్ డబ్బులు తమ్ముడు నువ్వు వచ్చేయండి 500 అవి బండిలో పెట్రోల్ వేసుకొని తొందరగా వచ్చేయండి. మీరేమో బుధవారం వచ్చేయండి ఎందుకంటే మరి సెలవు లీవ్ ఇవ్వలేదు కదా. 2 రోజులు డ్యూటీ చేసుకొని తొందరగా బుధవారం మార్నింగే 10 o'clock కల్లా ఊరు వచ్చేయండి. దారిలోనేమో టిఫిన్ అది చేసి వచ్చేయండి బేగాన. వాటర్ ఏమో ట్యాంక్ నిండా పట్టాను. వాటర్ ఏమో ట్యాంక్ నిండా పట్టాను స్నానాలుగా సరిపోతాయి. ఒక లేకపోతే మోటార్ వేసుకోండి. కింద డ్రమ్ లో వాటర్ ఉంది మోటార్ వేసుకోండి. ట్యాప్లు అవి కొలాయి బాగా కట్టండి. వాటర్ అది లీక్ అయిపోతుంది పైకి. ఏంటి నైట్ తొందరగా పడుకుని పో. డోర్ లాక్ చేసుకొని పడుకో. నైట్ కిందనే డిస్టర్బెన్స్ గా ఉంటది. ఏంటి ఇప్పుడు నీకు నైట్ కూడా భోజనం రెడీ చేస్తాను. చికెన్ అదే భోజనం నైట్ కి తొందరగా తినే. ఏమైనా కావాలంటే కిందకెళ్ళి తెచ్చుకో. సరేనా? ఇప్పుడు బయలుదేరిపోతున్నాను. టైం అయిపోతుంది. అది లిస్ట్. మా అమ్మ వెళ్ళిపోతుంది అంటే మేము వెళ్ళాలి. నాకు ఏదో బేరం తప్పదు. నాకే కాదు పాపం చాలామంది జాబ్స్ వాళ్ళకి సెలవులు ఇవ్వట్లేదు. సో అందుకే ముక్కొని రిక్వెస్ట్ చేసి నాకు లీవ్ ఇచ్చారు. అండ్ రోజు వెళ్ళాలి. సో మా పేరెంట్స్ అండ్ మా పెద్దమ్మలు మా అమ్మ వాళ్ళంతా ఇవాళ బయలుదేరుతున్నారు. 2 days అయితే అమ్మ లేకుండా ఉండాలి. అండ్ నేను ఏం చేసినా ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది. సరే అండ్ ఇప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్దాం. గోల నువ్వే వెళ్తున్నావు వెళ్తానే స్కూల్ లేదా? సమాధానం చెప్పు. టీటీడీ వచ్చి నోరు తెరి చెప్పు. చెప్పు ఎక్స్ట్రాలు చేస్తావు అనుకో. ఎక్కడ పెట్టు అది చిరా పడతావు. మళ్ళీ ఊరం తోసేస్తాడు మనం ఉన్నాం. చేసావు బాగా వెళ్ళమ్మ గడబాగా చేసి అమ్మ నారు పెద్దాం. మా ఇంట్లో తాళ వేయము. నీ ఇల్లు దొంగలు పడతారు తాళం అయిపోతాయి. నాకేం చలంలో ఉన్నాయి. కాదు గట్టిగానే ఊరు వెళ్ళిపోతే వదిలేసి నన్ను.
కాదే ఊరు వెళ్ళిపోతున్నావు వదిలేసినట్టు ఎన్ని రోజులు ఉంటావు ఊర్లో ఉండు ఎన్ని రోజులు ఉంటావు మరి మేము రావట్లేదు అలాగ మరి ఈవిడ వచ్చిందమ్మా తిట్టు నాకు ఆఫీస్ లీవ్ అవ్వాలి తిట్టాలి తిట్టు బామ్మా ఆఫీసర్ సెలవులేదు అడిగి ఎందుకు అవ్వలేదు అడిగి ఎందుకు మా ఊరు పండుగ మహా సంక్రాంతి ఎందుకు నీ బుర్ర బుద్ధి ఉందా లేదా బాయ్ బాయ్ మోచల్దన్నా బాయ్ బాయ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతావే బాయ్ 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 నేను నీకు చెప్పాలి హ్యాపీ జర్నీ అని బాయ్ బాయ్ జాగ్రత్త బాయ్ బాయ్ బాయ్